గెలిచారు. ముఖ్యంగా మిగతా 2 వార్డులో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ చెరో వార్డు గెలుచుకున్న పరిస్థితి ఎవరు ఊహించని పరిణామం చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళకు టికెట్ లభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో వారంతా కూడా అభ్యర్థులతో పోటీ చేశారు. వారంతా కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వాళ్ళు సమక్షంలో జైన్ అయిన పరిస్థితి. ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసి వాళ్ళ కీలక తీర్పులో బాగా బయరని చెప్పొచ్చు. మొత్తం 10 వార్డులకు గాను 8 వార్డులో మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. అలాగే ఒడ్డేపల్లి మున్సిపాలిటీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ముఖ్యంగా శ్రీనివాస్ అనే నాయకుడు లోకల్ గా ఆయనకు మంచి నేమ్ ఉన్న నాయకుడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ సారథ్యంలోనే 8 వార్డులను కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒడ్డేపల్లిలో ఊహించిన తీర్పు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, కానీ ఇక్కడ మాత్రం ఒడ్డేపల్లిలో మాత్రం కీలక తీర్పు ఇచ్చిన ప్రెసెంట్ గా అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన అభ్యర్థులు కూడా సంబరాల్లో మునిగిపోయారు. వారంతా కూడా కోలాహలంలో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించిన పాచికలు పారలేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్ని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ సారథ్యంలోని 8 వార్డులను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే అలంపూర్ సంబంధించిన విషయానికి వస్తే అది T20 మ్యాచ్ తలపించింది. అక్కడ 10 వార్డులు ఉంటే 5 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 5 వార్డులను బీఆర్ఎస్ పార్టీ వశం చేసుకుంది. ఇప్పుడు కీలకంగా మారింది ఎమ్మెల్యే ఎంపీ ఓటు. సో ప్రెసెంట్ గా అయితే అలంపూర్ ఆల్మోస్ట్ గా మనం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేది భావించాలి. మరోవైపు భూత్పూర్ మున్సిపాలిటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ వశం చేసుకుంది. దేవరకద్ర కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. అయితే ఐజా మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ ఖాతాలో చేరిందని చెప్పి ప్రెసెంట్ గా అయితే ఇంకా ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో కొడంగల్ కోస్గి మద్దూరు ఈ 3 మున్సిపాలిటీకి సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి. కొడంగల్ మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. అక్కడ ఆల్మోస్ట్ కొడంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మద్దూరులో మాత్రం టగ్ ఆఫ్ నడుస్తుంది. మనం ఊహించినట్టుగానే అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ నడుస్తుంది. ప్రెసెంట్ గా అయితే 9 వార్డుల రిజల్ట్ ఇస్తే దాంట్లో అది కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 4 వార్డులను వశం చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు వరకు ఉన్న రిజల్ట్స్ ప్రకారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్క దగ్గర మాత్రమే ఐజే మున్సిపాలిటీని కైవసం చేస్తుంది. మిగతా చోట్ల మాత్రం ఒడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒడ్డేపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకుంటే మిగతా భూత్పూర్ కావచ్చు, దేవరకద్ర కావచ్చు, ఈ 2 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలు వశం చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే మరిన్ని రిజల్ట్స్ రాబోతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కి ఫలితాలు రావాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఈ యొక్క ట్రెండ్స్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒడ్డేపల్లిలో ఇచ్చిన తీర్పు మాత్రం చాలా కీలకంగా మారి చెప్పవచ్చు. అధికార పార్టీ కాంగ్రెస్ కాదని చెప్పేసి అలాగే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కాదని చెప్పేసి అక్కడ ఉన్న ఓటర్లను కూడా కీలక తీర్పు ఇచ్చిన పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ సంబంధించిన 8 మంది అభ్యర్థులు కూడా విజయం సాధించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒడ్డేపల్లి మున్సిపాలిటీ స్థానాన్ని మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన అభ్యర్థులు కైవసం చేస్తున్నారు. శ్రీనివాస్ ఎవరైతే ఆ వ్యక్తికి చైర్పర్సన్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓకే, అయితే జోగులాంబ గద్వాల్లో జాగృతి పార్టీ కూడా బోనీ కొట్టింది. అక్కడ వాళ్ళ జాగృతి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు? ఓకే, రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. ఇక తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి ప్రతిరోజు కూడా అన్ని పార్టీలకి సంబంధించి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ 3 కూడా ఎవరికి వారు అన్నట్టు చాలా పోటీతత్వంతో ముందుకు సాగారు. అయితే ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్ ఈ రోజు వస్తూ ఉంది. అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ పార్టీ గెలుస్తుందని చెప్పి. ఫైనల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్ లో కనిపిస్తూ ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం కొత్తగా వచ్చిన జాగృతి పార్టీ ఒక చోట వద్దేపల్లి మున్సిపాలిటీలో జాగృతి పార్టీ బోని కొట్టినట్లుగా కూడా కనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చిందనే చెప్పాలి. ఇక మొత్తానికి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ హవా అనేది కొనసాగుతూ ఉంది తెలంగాణలో. ఓవరాల్ గా
రేవంత్ రెడ్డి చూసినట్లయితే చాలా సీరియస్ గా తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఆయన కూడా వెళ్లి ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది చేయడం జరిగింది. సో రిజల్ట్ కూడా అంతే విధంగా కనిపిస్తుందని చెప్పాలి. కరీంనగర్ లో మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది అప్డేట్ తెలియజేయడానికి అక్కడ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రామకృష్ణ. చెప్పండి, రిజల్ట్ ఏ విధంగా ఉంది, కౌంటింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ ఏమైనా చెదురుముదురు ఘటనలు ఏమైనా జరుగుతున్నాయా, అంతా సజావుగానే సాగుతుందా? పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, అదేవిధంగా మంతని, సుల్తానాబాద్, రామగుండంలో కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక మిగతా జగిత్యాల జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, రాయికల్, కురుట్ల మెట్టిపల్లిలో కూడా కాంగ్రెస్ ఇప్పటికే ముందంజలో ఉంది. ఇక కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి కరీంనగర్ కార్పొరేషన్ లో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మొదటి రౌండ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొంత ఆలస్యం అవుతుంది ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ, ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ఈ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి దాదాపు ఒక గంట సమయం తీసుకుంది. ఆ తర్వాత ఒక అరగంట క్రితమే మొదటి రౌండ్ అయితే ప్రారంభమైంది. అయితే ఇది మొదటి రౌండ్ ప్రక్రియ సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ఫలితాలు వెల్లడించలేదు. ఇక కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుజరాబాద్ ఫలితాలు అయితే ప్రకటించారు. హుజరాబాద్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే హుజరాబాద్ లో మొత్తం 30 డివిజన్లు ఉన్నాయి. 30 డివిజన్లలో కాంగ్రెస్ 16 సీట్లను గెలుచుకోక బీజేపీ 5, అదేవిధంగా బీఆర్ఎస్ 8, ఇతరులు 1, మొత్తంగా కాంగ్రెస్ ఇక్కడ పెద్ద ఎత్తున 16 సీట్లను గెలిచింది. ఇక మరోవైపు పెద్దపల్లి జిల్లాలో మనం చూసినట్టయితే ఇక్కడ మంతెనలో పూర్తిగా ఎక్కువ అత్యధిక సీట్లను కాంగ్రెస్ గెలిచింది. మంతెనలో 13 వార్డులు ఉండగా ఇందులో కాంగ్రెస్ 11, అదేవిధంగా బీఆర్ఎస్ 1 సీటు, అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 సీటును గెలుచుకున్నాయి. ఇక సుల్తానాబాద్ లో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 12 సీట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 చెప్పున గెలుచుకున్నాయి. సో మొత్తంగా రామగుండం కార్పొరేషన్ లో కూడా పూర్తిగా ఏదైతే కాంగ్రెస్ ముందున్నట్లు తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో